తమది నడమదురాట తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మైనార్టీ సోదరులకు పుంగమ్మ చెరువు రైతు సోదరులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా పుంగమ్మ చెరువు ఈ సీజన్లో ఫిబ్రవరి మార్చిలో మీ జీవితంలో ఎప్పుడున్నా నీళ్లు చూసారా అని నేను ఇక్కడ రైతు సోదరులు ఎందుకంటే ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పుంగనూరుకు వచ్చినప్పుడు మీకు పుంగనూరు చెరువులకు నీళ్లు నింపుతా పుంగనూరు పట్టానికి దహనం తీరసాలని చెప్పిన మాట ఈ రోజు ఒక్క సంవత్సరంలో నెరవేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు తగ్గిందని చెప్పి తెలియజేస్తా. సోదరారా మీరు అన్ని ఆలోచన చేయాలా. గత ప్రభుత్వాలప్పుడు పుంగమ్మ చెరువులో సమ్మర్ స్టోరేజ్ ప్లాంట్ కట్టారు. దేశం కోసం కట్టాను తెలుసా. అప్పుడు నాయకులు సహా కోసం 30-40 కోట్లు సహా చేసి సమ్మర్ చెరువు సొంత చెరువుగా చేసుకుని ₹1 కూడా రైతులకు లాభం చేకూర్చుకున్న చేసిన ఘనత అప్పటి నాయకులకనే తెలియజేస్తాను. సోదరారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చెరువు కూడా తెలుగు కాలువల ద్వారా నింపుతూ ఇదే మాదిరిగా రాయల చెరువు కూడా నీళ్లు నింపి పుంగనూరు పట్టణంలో మంచినీటికి ఏ కొదవ లేకుండా మంచినీటి గ్రౌండ్ వాటర్ పెంచుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ సౌకర్యాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా. అందుకనే సోదరులు మీరు అందరూ ఆలోచించాలా. ఇంత పెద్ద ఎత్తున రైతు సోదరులందరూ ఇక్కడ చేరారు. పుంగమ్మ చెరువు పరవెల్లుతుంటే మీకందరికి కూడా ఎంతో ఆనందంగా ఎంతో స్వాగతం పలికి ఇంత పెద్ద స్వాగతం ఇచ్చినంత వరకు మీకందరికి కూడా మనస్ఫూర్తిగా రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఎందుకంటే మీరంతా బాగా ఆలోచించాలా. ఇటువంటి చెరువు నింపి ఇప్పుడున్న రైతులకంటే కూడా మనం ఈ రోజు పంటలకు నీటి సౌకర్యం కల్పిస్తామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత, కూటమి ప్రభుత్వం ఘనత అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలకంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ రైతు సోదరులు కానీ ఇక్కడున్న నాయకులకు కానీ అందరికి కూడా ఈ సన్మాన ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున సహకరించిన మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.